పండ్ల తొక్కలను పాడేస్తున్నారా? సూపర్ టీని మిస్ అయినట్లే. రుచితో పాటు పోషకాలెన్నో. మీకు పండ్లంటే బాగా ఇష్టమా? ప్రతిరోజు తప్పకుండా తింటారా? ఆరోగ్యానికి చాలా మంచిదే. కానీ పండ్ల తొక్కల సంగతేంటి? తీసి పడేస్తున్నారా? వాటితో టీ చేసుకోవచ్చని తెలుసా మీకు? పండ్ల తొక్కలతో ఎన్ని రకాల టీలు చేసుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం. మామిడి, నారింజ వంటి జ్యూసీ పండ్లలో రుచితో పాటు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శక్తిని రెట్టింపు చేయడంలో పెంచుతాయి. రోగ నిరోధక శక్తి వ్యవస్థను బలపరిచే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, పాలిఫెనాల్స్ వంటి ఎన్నో రకాల కణజాలకు సహజ వనరులు పండ్లు. మరి వాటి తొక్కల సంగతేంటి? తీసి బయట పడేయటమే అనుకుంటున్నారా? పండ్ల తొక్కలే కదా అని అంత ఈజీగా తీసుకోకండి. వాటిని పడేసే ముందు పండ్లలాగే అవి కూడా ఎన్నో రకాల పోషకాలని, బయో యాక్టివ్ సమ్మేళనాల్ని కలిగి ఉంటాయని మర్చిపోకండి. మీ రోజును మరింత తాజాగా, సువాసభరితమైన, రుచికరమైన టీలతో మొదలు పెట్టడానికి పండ్ల తొక్కలు మీకు ఉపయోగపడతాయి. పండ్ల తొక్కలతో టీనా అని ఆశ్చర్యపోకండి. నిజమే, పండ్ల తొక్కలతో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 6 రకాల టీలను తయారు చేసుకోవచ్చు. మొదటిగా సిట్రస్ పండ్ల తొక్కలు టీ చేయడానికి చాలా బాగా పనికొస్తాయి. ముఖ్యంగా ఎండలు మండుతున్నప్పుడు నారింజ, నిమ్మ, ద్రాక్ష పండ్ల తొక్కలతో టీ తయారు చేసుకుని తాగడం వల్ల మీరు విటమిన్ సిని పొందుతారు. సిట్రస్ పండ్ల తొక్కలతో పాటు తేనె, దాల్చిన చెక్క వంటి మసాలా దినుసులు కలిపి తయారు చేసుకుంటే మీరు మంచి రంగు, ఘాటైన రుచితో పాటు చక్కటి సువాసన కలిగిన టీని ఆస్వాదించవచ్చు. ఇక రెండవది యాపిల్ పీల్ టీ. అన్ని సీజన్లో అందుబాటులో ఉండే యాపిల్ పండ్లలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటి తొక్కల్లో కూడా ఇవి మెండుగా లభిస్తాయనడంలో సందేహం అక్కర్లేదు. యాపిల్ తొక్కలను ఉడకబెట్టి దాంట్లో కొంచెం నిమ్మరసం, తేనె కలిపి తాగితే రుచికి రుచి, పోషకాలకు పోషకాలను పొందవచ్చు. మూడవది పైనాపిల్ పీల్ టీ. వేరే పండ్ల తొక్కలేమో కానీ పైనాపిల్ తొక్కలు అస్సలు తినలేం. కానీ ఇవి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుందట. కడుపులో మంట వంటి సమస్యలు రాకుండా ఉంటాయట. పైనాపిల్ తొక్కలు, కొబ్బరి పాలు కలిగి టీ తయారు చేసుకుని తాగితే మళ్లీ తాగాలని ఫీల్ అవటం ఖాయమట. ఇక నాలుగవది పీచ్ పీల్ టీ. జ్యూసీగా ఉండే పీచు పండును వేసవిలో ప్రతి ఒక్కరు చాలా ఆసక్తిగా తింటుంటారు. అలా అని వీటి తొక్కలేం తక్కువ చేయవు. పీచు పండు పైన ఉన్న తొక్కలను తేనె, అల్లం కలిపి టీ తయారు చేసుకుని తాగితే ఆహా అనకుండా ఉండలేరు. ఇక పుచ్చకాయ తొక్కల టీ. హైడ్రేటెడ్ గా ఉండేందుకు సహాయపడే పండ్లలో పుచ్చకాయ మొదటి వరుసలో ఉంటుంది. అయితే ఈ విషయంలో కేవలం పుచ్చకాయ లోపల గుజ్జు మాత్రమే కాదు, బయట తొక్క కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. పుచ్చకాయ తొక్కల టీలో కాస్తంత పుదీనా రెమ్మలు వేసుకుని సర్వ్ చేసుకున్నారంటే మామూలు టీని మర్చిపోవాలనుకుంటారట. ఇక లాస్ట్ గా మామిడి తొక్క టీ. లాస్ట్ బట్ నాట్ లిస్ట్ అన్నట్లు పండ్ల రాజు అయిన మామిడి పండు చాలా తాజాగా, రుచికరంగా ఉంటుంది. అందుకే వీటిని ఇష్టపడిన వారంటూ ఉండనే ఉండరు. అయితే మామిడి పండ్లే కాదు, తొక్కలు కూడా మీకు రుచికరమైన టీని తయారీకి ఉపయోగపడతాయట. మామిడి తొక్కలను మరిగించి వడకట్టి దాంట్లో చిటికెడి తేనె కలుపుకొని తాగితే మంచి అనుభూతిని పొందుతారు.